మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల పునర్నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. మరోవైపు వనదేవతల దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో మేడారంలో సందడి వాతావరణం నెలకొంది. మరోవైపు రేపు పగడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను పునఃప్రతిష్ఠ చేయనున్నారు. మేడారం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. మేడారంలో భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు వస్తున్నారు. దీంతో మేడారం పరిసరాలన్నీ కూడా రద్దీగా మారాయి. ఇక్కడ ఒకవైపు ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి, మరోవైపు భక్తుల రద్దీ కూడా కొనసాగుతుంది. దీంతో ఒక సందడి వాతావరణం అయితే మేడారంలో కనిపిస్తుంది. ఇక్కడ భక్తులు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. స్వామి, చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ దర్శనం చేసుకున్నారా? ఏర్పాటు ఎట్లా ఉంది? స్వామి శరణం స్వామి. మేము కర్నూలు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఆదోళ నుంచి. మేము ఇక్కడికి 3వ సంవత్సరం ఇప్పుడు రావడం. జాతరకు సిద్ధమవుతున్నది. చాలా వైభవంగా అమ్మవారి యొక్క దర్శనం కోసం మనం రావడం జరిగింది స్వామి. ఇది తెలంగాణలో మహాకుంభమేళగా ప్రసిద్ధి క్షయించిన అలాంటి చిత్రాన్ని మనం చూడాలని మనం జాతర కన్నా ముందే దర్శనం చేసుకుందామని చెప్పి మనం రావడం జరిగింది. థ్యాంక్ యూ. ఇక్కడ మహిళలు ఉన్నారు, మహిళలు మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చారు. అమ్మవారికి సారీ, వడిబియ్యం, ఇవన్నీ బంగారం, ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించేందుకు వచ్చారు. మేడం, చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి, ఉప్పల్ నుంచి వచ్చామండి. మాకు ఇక్కడ వచ్చినాక చాలా మంచిగా అనిపిస్తుంది, మంచి జరిగింది కూడా. నేను ఇది 3వసారి ఇక్కడ రావడము. నాకు అమ్మవారు అనుకున్న నాకు జరిపించిందండి. చాలా సారీ ఇవన్నీ తీసుకొచ్చారు. ఏమేమి చెల్లిస్తారు మేడం ప్రతి ఏటా? ఈ రోజు ఏం కార్యక్రమాలు చేస్తారు? ఇవాళ ఒడిబియ్య కార్యక్రమంకి వచ్చామండి. మేము ఇక్కడ అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించుకుందామని వచ్చాము మేము. ఒకవైపు ఆలయంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? లేదండి, ఏం లేదు, అంతా బాగుందండి. ఇక్కడ ఇంకా బాగా డెవలప్ చేస్తున్నారండి. ఇక్కడ చాలా బాగుంది. ఏమనిపిస్తుంది కొత్తగా జరుగుతున్నటువంటి పనులు? చాలా బాగుంది. ఇంకా డెవలప్ అయితే ఇంకా బాగుంటది కదా వచ్చే వాళ్ళకి కూడా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మీరు ఏం చెప్తారు? మేము ఉప్పల్ నుంచి వచ్చామండి. మొదటిసారి రావడము. బాగుంది, ఇక్కడ అంతా డెవలప్ అవుతుంది, చాలా బాగుంది. ఏం తెలుసుకున్నారు ఇక్కడ? కొత్తగా వచ్చారు కదా, సమ్మక్క తల్లి, సారలమ్మ తల్లి గురించి ఏం తెలుసుకున్నారు? ఇక్కడ మొక్కుతే తీరుతాయని మా ఫ్రెండ్ చెప్పింది, వాళ్ళతో పాటు వచ్చాము ఫస్ట్ టైం. బాగుందండి. థ్యాంక్ యూ మేడం. అమ్మా, ఏం చేస్తారు ఇక్కడ? ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము నారాయణ సౌటుపల్లకి వెళ్ళి వచ్చినాం. ఈ దేవుని దగ్గరకు వచ్చినాం స్వామి. మరి ఇక చూసిపోతాందుకు వచ్చినాం మేము. అప్పటికంటే ఇప్పుడు బాగా డెవలప్ అయింది సార్, బాగుంది మంచిగా. అమ్మవారి సూత సలం తల్లి సమ్మక్క సారక్క అప్పటికిప్పటికి డెవలప్ అయింది సార్. ఇది భక్తుల అభిప్రాయం. మనం చూస్తున్నాం, అమ్మవారు సమ్మక్కకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. తర్వాత సారలమ్మ గద్దె వైపు కూడా భక్తులు అక్కడ కూడా మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా ఇక్కడ ఒకవైపు ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి, మరోవైపు భక్తుల తాకిడి కూడా పెరుగుతుంది. ఎందుకంటే భక్తులు జాతర సమయంలో ఎక్కువగా రద్దీ ఉంటుంది. అప్పుడు ఆ రద్దీని చూసి భయపడేటువంటి వాళ్ళు కూడా ముందస్తుగా మొక్కులు చెల్లించుకుంటున్నారు. కొంతమంది ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళైతే ఇప్పుడు మొక్కులు చెల్లించుకొని మళ్ళీ జాతర సమయంలో కూడా వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఈ విధంగా మేడారంలోనైతే భక్తుల రద్దీ అయితే కొనసాగుతోంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మేడారం, ములుగు జిల్లా.